హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క కుష్ఠరోగం నాటి కాలంలో కుష్ఠరోగం ఉన్నటువంటి వారిని ఊరు వెలుపల, పాలెం వెలుపల అక్కడ ఉంచేవారు, వారిని గ్రామంలోకి రానియకుండా. అయితే యేసు ప్రభు వారు ఆ మార్గమున వారు అక్కడ ఉన్నారని కూడా యేసు ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆ మార్గమున వచ్చేటప్పుడు ఆ కుష్ఠరోగి ఎదురైనప్పుడు ఆ కుష్ఠరోగి అంటున్నాడు, అయ్యా, నా కుష్ఠరోగాన్ని మానుపయ్యా, నేను చాలా కాలం నుండి అక్కడ పడి ఉన్నానయ్యా, నన్ను శుద్ధినిగా చేస్తామని ప్రభువుని వేడుకున్నాడు. అయితే నాకిష్టమే అన్నాడు ప్రభు. అయితే ఈ రోజుల్లో ఎంతమంది అండి మరి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, మరి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ మనిషిని టచ్ చేయకుండా ప్రక్కన పెట్టేస్తారు, మనకెక్కడ అంటుకుంటుందో అని. కానీ ప్రభు, ఆయన నమ్మినటువంటి బిడ్డలు హృదయపూర్వకంగా యేసు ప్రభువుని సొంత రక్షకుడు అని అంగీకరించినప్పుడు మరి యేసయ్య వచ్చి, నాకిష్టమే, నిన్ను శుద్ధినిగా చేస్తానని ఎంత చక్కగా మరి మాట్లాడాడండి. కాబట్టి ఆయన చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని మరి ఆ కుష్ఠ రోగికి చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజుల్లో ఎంతమంది దేవుని యొక్క మరి మార్గములో నడిచి, దేవుడంటే ఇష్టపూర్వకంగా, నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, దేవుని మార్గంలో నేను నడవాలి, దేవునిలో ఎక్కువగా మనం ఎదిగి దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, మరి ఆ కుష్ఠరోగిని ఏ రీతిగా నాయన మీరు ముట్టి చేయి చాపి ఆ యొక్క వ్యక్తిని ముట్టారు ప్రభువా. కాబట్టి ఇలాంటి మంచి ప్రేమ, దయ, కరుణ మీలో ఉంది కాబట్టి మా నాయన మరి ఆ కుష్ఠరోగిని శుద్ధినిగా చేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నిరీక్షణ కలిగి మరి ప్రతి వారు కూడా ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మీ కృపా బాహుల్యత తోడుగా ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.